చేసి ఒకసారి మనం మరి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిద్దాం. बाइबल ग्रंथ को ओपन करके प्रभु का वचन को बड़ी ध्यान से सुनेंगे और भी ఇంకా ఓపెన్ చేయాల్సిన వారు ఉన్నారు, ఓపెన్ చేయండి. और भी ओपन करना चाहिए और बाकी लोग भी ओपन कीजिए. నిజంగా దేవుడు మనకి ఎంతో అవకాశం ఇచ్చాడు. प्रभु ने हमें अच्छे मौका दिया है. ఆ ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. दिए गए मौका को हम इस्तेमाल करेंगे. పిల్లరా, प्रियो, మనం పరలోక రాజ్యం గురించి వింటున్నాం. हम स्वर्ग राज्य के बारे में सुन रहे थे. అదృశ్యమైనటువంటి పరలోక రాజ్యం तो अदृश्य है स्वर्ग राज्य. ఎక్కడుంది, कहाँ है, ఎలా ఉంది, कैसी है, మరి ఎవరిలో ఉంది, किसके अंदर है. ఈ పరలోక రాజ్యం గురించినటువంటి కొన్ని మంచి ఆత్మీయ మర్మాలు మనం తెలుసుకుంటున్నాం. स्वर्ग राज्य के आत्मिक छुपी हुई बातों को हम जान पा रहे हैं. చాలా మంది మరి భక్తులు అడిగారంట, మీ దేవుడు ఎక్కడున్నాడు అని. बहुत से लोगों ने भक्तों से पूछा, आपका परमेश्वर कहाँ है, మీ దేవుడు ఎక్కడున్నాడు, कहाँ है आपका परमेश्वर. దేవుని గురించి బాగా తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, మా దేవుడు పరలోకంలో तो ఉన్నాడు. परमेश्वर के बारे में जो अच्छी तरह जानते हैं उन्होंने बोला, हमारे परमेश्वर तो स्वर्ग में है. పరలోకంలో ఎక్కడున్నాడు, स्वर्ग में कहाँ है बोला, సింహాసనం మీద కూర్చున్నాడు. सिंहासन पर विराजमान है. कहा సింహాసనం మీద కూర్చున్నాడు, सिंहासन पर विराजमान है. ఆయన అక్కడి నుంచి మాకు ఆశీర్వాదాలు तो ఇస్తున్నాడు. वहां से हमें आशीष देता है. ఈ రకంగా చెప్పుకుంటూ మేము కూడా అక్కడికి వెళ్తాం, तो बता रहे थे कि हम भी वहां जाएंगे, మేము అక్కడికి వెళ్తాం, हम भी वहां మాకు जाएंगे. ఆశ ఉంది. हमारे लिए एक आशा है. మరి చాలా మంది అడుగుతారు, మీ పరలోక రాజ్యం ఎక్కడ చూపించండి మాకు. तो बहुत से लोग यही बोलते हैं, अगर है तो स्वर्ग राज्य दिखाइए कहाँ है. చెప్పలేరు, नहीं बता पाते. చాలా మంది చెప్పలేరు. बहुत से लोग नहीं बता पाते. ఒక విషయం, కాపర్లు కూడా చాలా మంది చెప్పలేరు. बहुत से चरवाहा भी नहीं बता पाते इस बात को. కాపరే చెప్పింది విశ్వాసులు ఏం तो చెప్తారు. बाकी लोग कैसे बता पाएंगे, विश्वासी भी. పరలోక రాజ్యం మనం చెప్పుకుంటున్నాం, स्वर्ग राज्य के बारे में हम सुनते जा रहे हैं, ఉంది అని हमारे अंदर है, సిద్ధపడుతుంది. हम तैयार हो रहे हैं. పరలోక రాజ్యంలో మనం ఉండాలి. स्वर्ग राज्य में हमें रहना है. రండి ప్రియులారా, आइए प्रियो, యేసు ప్రభుల వారు यीशु मसीह ఈ లోకానికి వచ్చింది బోధించటానికి, इस संदेश में आए कि इस संसार में आए कि संदेश देने के लिए, బోధించటానికి, संदेश देने के लिए, దేవుని రాజ్యానికి మనుషులను చేర్చడానికి, प्रभु के राज्य के लिए लोगों को तैयार करने के మనుషుల్లో लिए, ఉన్న పాపాన్ని తీసివేయటానికి मनुष्य के अंदर के पाप को निकालने के लिए తన రక్తాన్ని కార్చాడు. अपने लहू को बहाया తన है, పరిశుద్ధ రక్తాన్ని अपने కార్చాడు. पवित्र लहू को बहाया है. చూడండి, देखिए, మత్తయి సువార్త मत्ती सुसमाचार 13వ అధ్యాయము 13वीं अध्याय 3వ వచనం చదువుదాం. 3रे वचन को पढ़ेंगे. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను అని రాసింది అక్కడ. और उसने उनसे दृष्टांतों में बहुत सी बातें कही है करके लिखा है. ఆయన లేఖన భాగాల్లో రాయబడింది, ఉపమానము లేకుండా ఆయన ఏమీ చెప్పలా. बिना दृष्टांत का उन्होंने कुछ भी नहीं बताया. ఉపమానాలు అనేవి దేవుని యొక్క సాదృశ్యాన్ని కలిగి ఉండే ఉపమానాలు. तो दृष्टांत यानी कि परमेश्वर को दिखाने वाले दृष्टांत, లోక ఉపమానాలు కాదు ప్రియులారా, संसार के दृष्टांत नहीं है. प्रिय, జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनना. అసలు ఉపమానమని తర్జుమా చేసినటువంటి గ్రీకు పదానికి ఒకదానితో మరొకటి పోల్చి చెప్పటం అని అర్థం. तो सादृश्य करके दृष्टांत करके बताने वाला इस ग्रीक शब्द को एक चीज के दिखाकर दूसरे चीज को उसके सामने तुलना करते हुए बताना. గ్రీక్ శబ్దం. एक ग्रीक की शब्द है, यूनानी గ్రీక్ शब्द. శబ్దాన్ని అనువాదం చేస్తే यूनानी शब्द को अगर तर्जुमा किया तो ఈ పదానికి అర్థం ఏంటంటే, इस विषय का अर्थ क्या है कि ఒకదానితో మరొకటిని పోల్చి చెప్పటం एक అనేదాన్ని के साथ ఉపమానం. दूसरे का तुलना करते हुए बताना. చూడండి ప్రియులారా, देखिए प्रियो, దేవుని రాజ్యం యొక్క ఆధ్యాత్మిక విషయాలను ప్రకృతిలోని భౌతిక విషయాలతో పోల్చి చెప్పేందుకే ఈ ఉదాహరణలు యేసు ఉపయోగించాడు. तो स्वर्ग राज के विषयों को प्रकृति के अंदर के विषयों को लेकर दृष्टांत के रूप में बताने के लिए ही इस्तेमाल किया गया है. సో ఈ ప్రకృతిలో భౌతికంగా మనం చూస్తున్నాం, इस प्रकृति में हम भौतिक तौर से देखते हैं, భౌతికంగా మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. भौतिक तरफ से एक विषय को देखते ఈ हैं. భౌతిక విషయాల్ని పోల్చి ఆధ్యాత్మిక విషయాల్ని ఆయన మనకు అందిస్తున్నాడు. भौतिक विषयों को लेकर आत्मिक विषयों को हम तक पहुंचा रहे. మనం మనకు గ్రహించే జ్ఞానం ఇచ్చాడు. ఈ యొక్క భౌతిక ప్రకృతిలో జరుగుతున్న విషయాలను మనం గమనించే ఒక జ్ఞానం ఇచ్చాడు మనకు. इस प्रकृति में होने वाले विषयों को पहचानने का ज्ञान प्रभु ने हमको दिया है. అంటే పరలోక సత్యాలకు భూ సంబంధమైన దృష్టాంతాలు అన్నమాట అవి. यानी कि स्वर्गीय सच्ची बातों को धरती का दृष्टांतों को लेके बता रहे. ప్రియులారా, प्रियो, సత్యం అనేది పరలోకం నుంచే వచ్చింది, सच्चाई जो है स्वर्ग से ही आया है. కానీ
ఆ సత్యాన్ని యేసు ప్రభు భూ సంబంధమైన దృష్టాంతాలతో పోల్చాడు. उसी सच्चाई को यीशु मसीह इस धरती पे दृष्टांत के रूप के साथ तुलना करते हुए बताया है। జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखे तो ఆ యెషయా యొక్క పుస్తకం తీయండి. यशायाह का पुस्तक खोलेंगे। యెషయా పుస్తకం తీయండి. यशायाह की पुस्तक 30వ అధ్యాయము अध्याय 30 23వ వచనం. 23वीं वचन। నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును అని రాసింది అక్కడ. तुम खेत में बीज बो सके और भूमि की उपज भी उत्तम और बहुत से होने पाए। ఏమన్నాడు అక్కడ? क्या कहता है? నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. मैं तुम्हारे लिए जल बरसाएगा कि तुम खेत में बीज बो सके। సమझ में आ गया? అర్థమైంది మీకు అందరికి? समझ में आ गया? తెలిసింది కదా? समझ में आ गया ना? భూమిలో విత్తనం ఇచ్చుతాం. हम खेत में बीज बोते हैं। ఆ విత్తనం ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొంత నీరు తేమ ఉంటుంది. तो वहाँ पे तो थोड़ा गीलापन हम देखते हैं, తేమ ఉంటుంది. गीला रहती है। తర్వాత उसके बाद వ్యవసాయకుడు వాన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. तो किसान जो है बारिश के लिए इंतजार करता है। ఈ వాన అనేది ఆధ్యాత్మిక పరిశుద్ధాత్మ శక్తి. तो बारिश का मतलब हम आध्यात्मिक तौर पर देखेंगे तो पवित्र आत्मा का सामर्थ्य। అందుకే భక్తుడు రాశాడు కడవరి వర్షము తొలకరి వర్షము అని. अंतिम बारिश और पहली बारिश करके बताया गया है। కడవరి వర్షము తొలకరి వర్షము. शुरुआत की बारिश और अंतिम बारिश। అపోస్తుల మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఉండి అద్భుతాలు చేశాడు. प्रेरितों के ऊपर पवित्र आत्मा परमेश्वर ठहरा और अद्भुत कार्यों को किया है। క్రీస్తుకు పూర్వము ఎవరికి పేనైతే ఆయన ఇష్టపడ్డాడో ఎవరినైతే వాడుకోవాలనుకున్నాడో ఆ భక్తుల మీదకి పరిశుద్ధాత్మను పంపించి ఆయన పని చేయించుకున్నాడు. तो मसीह पूर्व जिन भक्तों से वो प्रसन्न थे, जिनको इस्तेमाल करना चाहते थे, उनके ऊपर पवित्र आत्मा भेजा और उनके द्वारा इस्तेमाल किया अपने कामों के लिए। ఆ పరిశుద్ధాత్మ దగ్గర వస్తూ పోతూ वो ఉండేవాడు. पवित्र आत्मा परमेश्वर आया जाया करता था, ఎందుకంటే విశ్వాసులకి పరిశుద్ధాత్మ గురించి తెలియాలి. क्योंकि विश्वासियों को पवित्र आत्मा के बारे में मालूम होनी चाहिए। బాప్తిస్మం తీసుకునే వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మ గురించి తెలిస్తేనే బాప్తిస్మం तो తీసుకోవాలి. बपतिस्मा लेने वाले भी पवित्र आत्मा के बारे में जब मालूम हो तभी बपतिस्मा लेनी चाहिए। లేకపోతే అడుగుతాడు నువ్వు తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఉండాలని సంగతి తెలుసా నీకు అని అడుగుతాడు. नहीं तो पूछा जाएगा जब तुमने बपतिस्मा लिया तो पवित्र आत्मा के बारे में मालूम है आपको? చాలా మంది క్రైస్తవులకి బాప్తిస్మం పరిశుద్ధాత్మ గురించి అసలు తెలియదు. बहुत से मसीह लोगों को बपतिस्मा लेते वक्त पवित्र आत्मा के बारे में पता नहीं होता। ఎలా ఇవ్వమన్నాడు బాప్తిస్మం? कैसा देने की कहा? కాపర్ల బాప్తిస్మం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వమన్నాడు. चरवाहा जब बपतिस्मा देते हैं तो पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा ఇది देने के लिए వాక్యము. कहा। ये वचन है। యేసుప్రభు అన్నాడు यीशु मसीह ने कहा మీరు సర్వలోకానికి వెళ్ళి आप सारे जगत में जाओ, సర్వ సృష్టికి వెళ్ళండి. सारे सृष्टि में जाओ, నేనేం చెప్పాను చెప్పండి. मैंने जो जो बताया वो सब శిష్యులు बताओ, చేయండి. चेले बनाओ, వాళ్ళకి బాప్తిసాలు ఇవ్వండి. उनको बपतिस्मा दो। ఆ బాప్తిస్మం ఇచ్చినప్పుడు वो बपतिस्मा देते हैं, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి. पिता पुत्र पवित्र आत्मा का नाम से बपतिस्मा అంటే दो। యేసును నమ్ముకున్న వాళ్ళకి యేసులో బాప్తిస్మం తీసుకునే వాళ్ళు यानी कि यीशु में भरोसा करने वाला, यीशु में बपतिस्मा लेने वाले వాళ్ళు రక్షణ పొంది वो उद्धार पाके వాళ్ళు బాప్తిసానికి పరిపక్వానికి వచ్చినప్పుడు तो बपतिस्मा लेने की पक्व स्थिति में जब आ जाते हैं, ఆ గింజలు బాగా పైకి ఎదుగుతాయి. बीज जो है अंकुरा के ऊपर को बढ़ने लगता ఆ है। భూమిలో గింజ పెడతాం, तो धरती में बीज बोते हैं, నీళ్లు నింపుతాం, तो पानी भर देते हैं, మెల్లగా లెగుస్తున్నాయి, तो धीरे धीरे अंकुर ऊपर को आती है పైకి వస్తుంది, और ऊपर आता है, చక్కగా గింజ ముదురుతుంది, तो उसके बीज पकने लग जाता ఆ है। తర్వాత చక్కగా కంకులేస్తాయి, उसके बाद हम उसको फूले देखते हैं उसके, తర్వాత కోతకి బాగా పనికి వస్తాయి. तो कटने के लिए काम आता है। అలా రక్షణ పొందిన మనం కూడా इस तरह उद्धार पाए हुए हम भी ఎదుగుతూ ఎదుగుతూ बढ़ते हुए ఎదుగుతాలంటే ఆధ్యాత్మిక ప్రకారంగా భూమి సంబంధమైంది కాదు. ఒకప్పుడు ఇత్తనం భూమిలో ఉండి భూమి నుంచి వెదిగి భూమికి వేరైపోతుంది. बढ़ने का मतलब धरती से वास्ता रखने वाला नहीं है। जैसे बीज बोया गया है धरती में और उसके बाद ऊपर की ओर उगती है। జాగ్రత్తగా గమనించండి. ध्यान से ఇత్తనం परखना। భూమిలో ఇచ్చుతాం, बीज तो धरती में बोते हैं, మొక్క వచ్చుద్ది, अंकुर आता है, అది భూమిలో అతుక్కుని ఉండదు. वो उसी धरती में चिपका हुआ नहीं అది रहेगा, భూమికి అట్లా ఏరవుతూ వస్తా ఉంటది. वो धरती से अलग होकर ऊपर की ओर बढ़ता जाता है। ఒక రోజు భూమి నుంచి వేరైపోద్ది. एक दिन कटने के समय धरती से अलग हो जाएगा।
కోత కోస్తారు. कटने से काटा जाएगा। ఇదే విధంగా మనం కూడా పుట్టిన మనము, इसी तरह पैदा हुआ हम लोग भी, పాపంలో పుట్టిన మనము पाप में पैदा हुए हम బతికుండగానే जीवित रहते భూ हुए సంబంధ విషయాల నుంచి మనం బయటికి రావాలి, तो धरती के संबंध विषयों से बाहर आना है, ఎదుగుతూ ఉండాలి, बढ़ते रहना है, ఎదుగుతూ ఉండాలి. बढ़ते रहना है। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనించండి, ध्यान से परखिए, పరిశుద్ధాత్మ ఆ శక్తి ఆ జ్ఞానం మనకు ఉండాలి. पवित्र आत्मा को वो सामर्थ्य और शक्ति ज्ञान हमें होना चाहिए। మీరు అపోస్తుల కార్యం 19వ అధ్యాయం చదువుకుంటే తర్వాత చదువుకోండి. आप प्रेरितों के काम 19 अध्याय को बाद में पढ़ लीजिए। పౌలు గారు అన్నాడు, पौलुस कहता है, మీరు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ సంగతి మీకు తెలుసా అని जब అడిగాడు. आपने बपतिस्मा लिया तो पवित्र आत्मा के बारे में आप सुन चुके हो। వాళ్ళు ఏమన్నారు తెలుసా, उन्होंने क्या बोला पता है? బాప్తిసం ఉన్న సంగతే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మాకు తెలియదు అన్నారు. पवित्र आत्मा है करके हमें मालूम ही नहीं है बोला उन्होंने। మరి ఎట్లా తీసుకున్నారు फिर అన్నారు. कैसे लिया आपने कहा? యోహాను బాప్తిసం तो అన్నారు. यूहन्ना का बपतिस्मा बोला उन्होंने। యేసునామములో బాప్తిసం తీసుకోవాలి, यीशु के नाम से बपतिस्मा लेना है, యేసునామములో బాప్తిసం यीशु తీసుకోవాలి. के नाम से बपतिस्मा लेना है। అది కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే బాప్తిసం ఇవ్వాలి. वो भी पिता पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा लेना है। అన్నాడు తెలుసా, क्यों कहा है पता है? తండ్రి గురించి తెలియాలి, पिता के बारे में मालूम होनी चाहिए, తండ్రి గురించి తెలియాలి, पिता के बारे में मालूम होनी పరిశుద్ధాత్మ चाहिए, గురించి తెలియాలి, पवित्र आत्मा के बारे में मालूम होनी चाहिए, కుమారుడు గురించి తెలియాలి. पुत्र के बारे में भी అంటే मालूम होनी బాప్తిసం चाहिए। చెప్తే ఇక ముగ్గురు గురించి తెలియాలి. बपतिस्मा लेने वालों को इन तीनों विषयों का पता चलना चाहिए। ఆ చేయి పెట్టి जब हाथ रखते हैं తండ్రి యొక్కయు पिता के కుమారుని और యొక్కయు पुत्र के పరిశుద్ధాత్మ యొక్కయు పవిత్ర ఆత్మ के నామములో మీకు బాప్తిసం नाम ఇస్తున్నాము. से आपको बपतिस्मा అప్పుడు ఆ देते हैं। తీసుకునే వ్యక్తి जब वो लेने वाला व्यक्ति తండ్రిని గురించి, पिता के बारे में, ఆత్మను గురించి, आत्मा के बारे में, కుమారుడు గురించి పుత్రుడి के बारे में క్షుణ్ణంగా తెలుసుకుంటాడు. पूर्ण रूप से जानकारी అదే रखने वाला होना సంఘములోకి चाहिए। రావటం అంటే. यही है कलिशे के आने అందుకే का మీ मतलब। లైవ్ లోకి వస్తున్నారు, इसलिए आप लाइव में आ रहे కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నారు, अच्छे अच्छे बातों को जान पा रहे తెలియని हैं। విషయాలు जो తెలుసుకుంటున్నారు. अनजाने उन बातों से మీ వల్ల जानकारी నేను रख కూడా रहे हैं। తెలుసుకుంటున్నా. आपके द्वारा मैं भी जान पा रहा हूँ। పరిశుద్ధాత్మ నాతో కూడా पवित्र మాట్లాడుతున్నాడు. आत्मा परमेश्वर मुझसे भी बात ఆఖరి कर रहा है। దినాల్లో ఈ విధంగా మాట్లాడని. आखिर दिनों में इस तरह तुम बात करो बोल के। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए, లేఖన భాగాలను ఎత్తి చూపిస్తాడు యేసు ప్రభు. तो वचन को उठा के दिखाता है यीशु मसीह। మనం కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, లేఖన భాగాలు ఎత్తి చూపించి మాట్లాడాలా. हम भी कुछ भी बात करते तो हमारे मर्जी के अनुसार नहीं, वचन को उठा के बात करना है। క్రైస్తవుడు లాంగ్వేజ్ మారిపోవాలా, मसीह का भाषा बदलनी चाहिए। మనం రక్షణ పొందినాక లాంగ్వేజ్ మారిపోవాలా, భాష మారాలా. अब उद्धार पाने के बाद हमारी बोलने की तरीका बदलनी పాత चाहिए। మాటలు ఉండకూడదు, पुराने जैसा व्यवहार नहीं బైబిల్ होना మాటలు चाहिए। రావాలి, बाइबल की बातें आनी चाहिए, బైబిల్ భాష రావాలి. बाइबल की भाषा आनी అది चाहिए। పరిశుద్ధుడు మనం చెప్తాడు. वही पवित्र आत्मा प्रभु हमको चलाता है। చూడండి, యేసు ప్రభు కూడా देखिए यीशु मसीह भी లేఖనాలు ఎత్తి చూపించాడు. वचन को उठा के दिखाता है। అందుకే అంటాడు, इसलिए कहता है, కీర్తనల గ్రంథంలో నన్ను గురించి రాయబడి ఉంది, भजन में भी मेरे विषय में लिखा हुआ है, बोलता ప్రవక్తల है। గ్రంథంలో నన్ను గురించి రాయబడి ఉంది, नबियों की पुस्तक में भी लिखा गया, ధర్మశాస్త్రంలో నన్ను గురించి రాయబడి ఉంది. व्यवस्था में मेरे बारे में लिखा गया। నేను వాటిని నెరవేర్స్తానికి వచ్చాను, मैं उनको पूरा करने के लिए आया నేను हूँ। నెరవేర్స్తానికి వచ్చాను. पूरा करने के लिए आया కాబట్టి हूँ। నా ఏంది విశ్వాసం इसलिए ఉంచాలి. मुझ पर भरोसा रखिए, నేను నెరవేరుస్తున్నాను. मैं पूरा कर रहा हूँ। చూడండి, देखिए, కీర్తనకారుడు भजनकार రాసినటువంటి 78వ కీర్తన 78 भजन संगीता 2వ వచనం, दूसरे वचन को నేను देखेंगे। నోరు తెరిచి ఉపమానము చెప్పేదను అని రాయబడి ఉంది అక్కడ. मैं अपने मुंह को नीति वचन कहने के लिए खोलूंगा करके लिखा ఏం है। రాసింది? क्या कहता है? నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను. मैं अपना मुंह नीति वचन यानी कि दृष्टांत कहने के लिए खोलूंगा बोलता है। ఎందుకో తెలుసు ఉపమానాలు చెప్పేది? क्यों बताता है दृष्टांत? पता है, చక్కగా మనకు అర్థం అవటానికి, अच्छी तरह हमें समझ में आने के మనం लिए, టాలీ చేసుకోవటానికి. हम तुलना करने के लिए। ఇది కూడా మనకు తెలియకపోతే अगर ये भी अगर हमें नहीं मालूम దేవుడు है, ఏం చేయలేడు, పరిశుద్ధాత్మ ఏం చేయడు, ఎవరేం చేయలేరు. ना प्रभु कुछ कर पाएगा ना पवित्र आत्मा कुछ कर पाएगा। ఆ విన్న దానిని जो हम सुनते हैं। అందుకనే 13వ అధ్యాయము మత్తయి సువార్త 51లో మీరు గ్రహించారా అని అడిగాడు. इसलिए मत्ती सुसमाचार 13:51 वचन में कहा कि तुम समझ गए हो, మీరు గ్రహించారా? तुम समझे हैं। ఆయన ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాడు, वो दृष्टांत बताते हुए आए हैं, పరలోక రాజ్యం యొక్క ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాడు. सारी दृष्टांत बताते हुए स्वर्ग राज्य అయిపోయిన का తర్వాత అడిగాడు खत्म होने के बाद बोलता है 51వ వచనంలో, 51 वचन మీరు में, గ్రహించారా? क्या तुमने ये सब बातें समझी? అదే మాట మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఈ 3 రోజులు 4 రోజులు మీరు గ్రహించారా? यही बात मैं आपसे पूछता हूँ, क्या आपने समझा? ఎవరు అడిగి చెప్తారు? మీరు कोई पूछेगा तो बता पाएंगे? ఎవరైనా వాద వివాదం చేసే వాళ్ళు అడుగుతారు, చెప్తారా? कोई वाद विवाद करने वाला पूछेंगे तो आप बता पाएंगे? చెప్తారా? మీరు क्या बता पाएंगे? बताइए। చెప్పగలిగితే మంచిది, तो बता सके तो अच्छी बात है, చెప్పగలిగితే धन्यवाद మంచిది. है, अच्छी बात है। పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు, पवित्र आत्मा प्रभु आनंदित होगा, చాలా ఆనందిస్తాడు. बड़ी आनंदित होगा। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो ఇక్కడ చూడండి, यहाँ देखिए, ఆ 3వ వచనంలో ఏమో రాయబడి అంటే మత్తయి సువార్త 13 3వ వచనం ఒక విషయం రాయబడి, मत्ती 13:3 में एक और बात लिखा हुआ है, ఇదిగో విత్తువాడు విచ్చుటకు బయలుదేరి వెళ్ళాను అని రాయబడి. एक बीज बोने वाला बोने के लिए निकला।
అర్థమవుతుందా? देखा ఏమని రాసింది అక్కడ? क्या लिखा है? ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. एक बोने वाला बीज बोने निकला। ఎవరండి ఇత్తువాడు? कौन है बोने वाला? ఎవరు ఇత్తువాడు? कौन है ये बोने वाला? ఏంటి విత్తడానికి వెళ్ళాడు? क्या बोने के लिए ఇక్కడ गया? చూడండి, यहाँ देखिए యేసు ఇక్కడ తనను తాను విత్తనాలు చల్లేవాడిగా పోల్చుకుంటున్నాడు. यीशु अपने आप को बीज बोने वाले के तौर पर समझा के बता रहे हैं। ఇదిగో మత్తయి సువార్త मत्ती सुसमाचार 13వ అధ్యాయము 13వ అధ్యాయం 37వ వచనం చూస్తే 37 वचन देखेंगे మంచి तो విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు అని రాయబడింది అక్కడ. अच्छी बीज बोने वाला मनुष्य का पुत्र है लिखा हुआ है। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? జాగ్రత్తగానండి. ध्यान से सुनिए। మంచి విత్తనము విత్తువాడు अच्छी बीज बोने वाला ఎవరంట? कौन है? మనుష్య కుమారుడు. मनुष्य का पुत्र। యేసు ప్రభు నోటి నుంచి దయగల మాటలే వచ్చినాయి. यीशु मसीह के मुंह से दयावंत बात ही आया है। దయగల మాటలు వచ్చినాయి, दयावंत बात ही आया है। శ్రాపమైనటువంటి మాటలు కాదు, शापित की बातें नहीं आया, దయగల మాటలు. दया से भरी हुई बातें। అందుకే इसलिए సామ దాన భేద దండోపాయం. समाधान भेद दंड उपाय करके సామ దాన భేద దండోపాయం. समाधान भेद दंड उपाय करके సామరసమైన మాటలు చెప్పాడు, దయగల మాటలు చెప్పాడు. दया वाली बातें बताया। దాన రక్తాన్ని దానంగా చేశాడు. तो खून को हमारे लिए दान के तौर पर दे दिया డిఫరెంట్ భేద్. और वेद दिखाया, భేద్ वेद बताया। లోకానికి ప్రభుకి పరలోకానికి ఈ సంసారానికి మాటలు భేదం చెప్పాడు, డిఫరెంట్ చెప్పాడు. इस धरती बातों का अंतर बताया। ఆ తర్వాత దండోపాయం, उसके बाद है दंड का दंड ఆ किया, తర్వాత उपाय किया। నరకం. उसके बाद नरक। ఆ నరకం ఎవరు ఆ నరకానికి వెళ్ళదంటే कौन जाएगा उस नरक में? మనం చెబుతామా? कोई बता पाएगा? చెప్పగలమా? क्या बता पाएगा? చెప్పగలం. बता सकेंगे। ఎట్లా? कैसे? నేను చెప్పుకున్నాం. कल हमने सुना था చెట్టును చూసి విత్తనాన్ని మనము గమనిస్తాం. हम फलों को देख के पेड़ को पहचानते, फलों को देख के पेड़ को पहचानते हैं। చెట్టును చూసి విత్తనము, చెట్టును చూసి ఫలాలను మనం పరీక్షిస్తాం. तो फलों को देख के पेड़ को हम पहचानते हैं। అట్లానే వాళ్ళ యొక్క ఫలాలు అంటే ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. इसे ध्यान से सुनिए। మనకు ఆలోచనలు వస్తాయి. हमारे अंदर सोच आता है। ఆలోచనలు రావడం తప్పు కాదు. सोच आना गलत नहीं है, చాలా మంది అనుకుంటారు ఆలోచనలు వస్తుంది తప్పు तो అనుకుంటున్నారు. यार सोच आना ही बड़ी गलत है करके। బ్రతికున్న వాళ్ళకి, जो जीवित है, మంచి ఆరోగ్యవంతులకి जो आरोग्यता से है, ఆలోచనలు వస్తాయి. तो सोच तो आते रहेंगे, రావనకూడదు. नहीं आएंगे करके नहीं। కానీ लेकिन ఆ వచ్చినటువంటి ఆలోచన చెడ్డదా మంచిదా అనేది భేదం, డిఫరెంట్ కలిగి ఉండాలి. तो जो सोच आया है कि ये सही है गलत है, उसका फर्क जानना चाहिए। తప్పు ఆలోచన, మంచి ఆలోచన. ये सही के सोच है या गलत सोच है? మంచి ఆలోచన వస్తే अगर अच्छी सोच है దాన్ని బైబుల్ ద్వారా ఒకసారి టాలీ చేసుకో. उसको बाइबल द्वारा तोलो एक बार। కొన్నిసార్లు సైతాను మనం భ్రమపరుస్తాడు. कई बार शैतान हमको भ्रम में डाले, మంచిగా ఉండట అనిపించుద్ది, अच्छा जैसा हमको लगता है, అది కూడా జాగ్రత్తగా ఉండాలి. वो भी समझना चाहिए। చెడ్డ ఆలోచన వచ్చుద్ది, बुरी सोच भी आता है, దాన్ని కూడా బైబిల్ తో పోల్చుకో. उसको भी बाइबल के साथ तुलना करो, బైబిల్ పోల్చుకో. बाइबल के साथ तुलना నీ ఇష్టం करो। వచ్చినట్టు చేయొద్దు, अपनी मर्जी के अनुसार मत करो, నీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. मर्जी के अनुसार मत करो। ఒకవేళ చెడ్డ ఆలోచన వస్తే अगर बुरे सोच आया, అది క్రియా రూపంలో రాకూడదు, वो कार्य रूप में नहीं आना నీ चाहिए, పెదవుల ద్వారా రాకూడదు, ना तुम्हारे होंठों से निकलना నీ चाहिए, చేతుల ద్వారా చేయకూడదు, तुम्हारे हाथों से नहीं होनी నీ चाहिए, కాళ్ళ ద్వారా చేయకూడదు, तुम्हारे पैरों के द्वारा नहीं होनी నీ चाहिए, బాడీ ద్వారా చెడ్డ కార్యం చేయకూడదు. यानी कि तुम्हारे शरीर के द्वारा बुरा कार्य नहीं నీ करना चाहिए। ఆలోచన లోపలే డిస్పోజల్ అయిపోవాలి. तुम्हारे सोच अंदर अंदर ही खंडम होनी चाहिए। సైతానా, ऐ शैतान डांटो। डांटो, చాలా చెడ్డ ఆలోచన ఇస్తున్నావు నాకు. बुरे सोच लेके आ रहे मुझे। ఒకవేళ నీకు అర్థం కాకపోతే अगर आपको समझ नहीं आ रहा है, కాపరికి ఫోన్ చేయి, चरवाहा को फोन करो, ఫోన్ చేయండి, నాకు मुझे फोन कीजिए, ఫోన్ చేసి అడగండి, फोन करके पूछिए అయ్యగారు నాకు ఈ ఆలోచన వచ్చింది, मेरे अंदर ये सोच आता है, ఇది చేయొచ్చో చేయకూడదా? मैं कर सकता हूँ नहीं कर सकता हूँ। ఒకసారి మీకు వాక్యం कई తెలియకపోవచ్చు, बार आपको वचन समझ नहीं కానీ पाएंगे, కాపరిని అడగొచ్చు. कई बार आप पूछ सकता है కాపరం चरवाहा అందుకే, से। चरवाहा इसलिए है, కాపరం అందుకే इसलिए है चरवाहा। యేసయ్య ఏమన్నాడు? यीशु मसीह ने क्या నేను कहा? మంచి కాపరిని मैं అన్నాడు. अच्छा चरवाहा, మంచి విత్తనం ఇచ్చే మంచి కాపరి, अच्छी बीज बोने वाला अच्छा चरवाहा, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను मैं అన్నాడు. अपने भेड़ों के लिए प्राण देता हूँ बोला। మనం కాపరిని అడిగామనుకోండి, अगर हम चरवाहा से पूछेंगे చెప్తారు కాపరి. तो बताएगा जरूर, పరిశుద్ధాత్ముడు చెప్తాడు. पवित्र आत्मा प्रभु बताएगा। ఒకసారి ఒక వ్యక్తి एक बार एक व्यक्ति 100 క్వశ్చన్లు అడిగాడు నన్ను. तो 100 क्वेश्चन पूछा मुझसे, ఎందుకంటే क्योंकि అతను తన భార్యని సంఘాన్ని పంపించి బయట కూర్చుంటాడు. तो वो अपनी पत्नी को कलिशा में भेजता था, वो बाहर बैठ जाता అతను था। ఏమంటాడు తెలుసా? రమ్మంటే क्या बोलता है पता है? నేను बुलाने పాస్టర్లు पर నమ్మను, मैं चरवाहों को भरोसा नहीं करता పాస్టర్లు हूँ, అందరు దొంగలు, पास्टर सारे चोर है, నేను నమ్మను, मैं भरोसा नहीं करता हूँ, దేవుడు లేడు గీవుడు లేడు, प्रभु ने भगवान ने कोई नहीं, ఇదిగో నువ్వు వెళ్ళు, నేను బయట కూర్చుంటా, तुम जाओ मैं बाहर ही बैठू, 1 గంటకు రా, నేను तो తీసుకెళ్తా. 1 बजे बाहर आ जाओ मैं ले जाऊंगा। నన్ను ఒకసారి చెప్పింది నాకు, मेरे को बताइए बात, అయ్యగారు నా భర్త గురించి ప్రార్థన मेरे చేయండి. पति
लड़की के लिए प्रार्थना कीजिए నేను बोला। ప్రార్థన చేస్తున్నా. मैं प्रार्थना कर रहा था। ఏమని ప్రార్థన చేస్తున్నా क्या తెలుసా? करके प्रार्थना कर అయ్యా रहा था? తనకి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అనే ఒక మనసు అయ్యా. पास्टर के पास जाने का एक मन दे दो प्रभु उनको, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. पास्टर से मिलने का। ఒక రోజు అన్నాడంట, एक दिन कहा మీ పాస్టర్ గారు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీ పాస్టర్ గారు చెప్తాడా అని అడిగాడు. आपके पास्टर से मैं कुछ सवाल जवाब करूंगा, क्या बता पाएंगे? చెప్తాడా అని అడిగాడు. मैं क्या बता पाएंगे? చెప్తాడన్నా. हाँ बताएंगे। అయితే మీ పాస్టర్ గారు చెప్పండి, ఒక రోజు నేను అడుగుతాను तो వచ్చాను. मैं एक दिन आके पूछूंगा, पास्टर जी से बोलिए। అయ్యగారు మీ దగ్గరికి వస్తాడంట, तो उनकी मिसेस ने बोला आपके पास आएंगे, క్వశ్చన్లు అడుగుతాడంట. आपसे क्वेश्चन करेगा। అమ్మ రమ్మను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. मैंने कहा आने के लिए बोलिए, पवित्र आत्मा ఎందుకంటే को ఆ मदद బిడ్డ करेगा। కొరకే ఈ ఏర్పాటు అంతా. मैंने कहा उस बच्चे के लिए ही ये सारा योजना है। అయితే వచ్చాడు, आ गया था एक दिन, ఉదయం వచ్చాడు सुबह आए थे 10 గంటలకి, 10 बजे, రాత్రి 6-7 గంటలకు ఉండి భోజనం చేసి పంపించాం. रात की 7 बजे तक रहा और खाना खा के तब गया। 100 క్వశ్చన్లు అడిగాడు. 100 क्वेश्चन कीजिए। 100 క్వశ్చన్లకు నేను మా చెప్పేశాను. 100 क्वेश्चनों का जवाब दे सका। నేను పరిశుద్ధాత్ముడు చేసి చెప్పాడు. पवित्र आत्मा प्रभु ने मदद किया। ప్రార్థన చేసుకున్నాను. मैंने प्रार्थना ప్రభు किया, సిగ్గుపరచనీవు నాయనా प्रभु అని. मुझे लज्जित नहीं होने देंगे। వెంటనే तुरंत ही ప్రభు మోకరించి तो घुटनों में आए, ప్రభు నమ్ముకున్నాడు. प्रभु को भरोसा किया, సంఘంలోకి వచ్చాడు, कलिसिया में आया, బాగా ఎదిగాడు. अच्छी तरह बढ़ा। ఆ తర్వాత उसके बाद అతను ట్రాన్స్ఫర్ అయ్యేదో ఎలానే వెళ్లాల్సి వచ్చింది. तो वो दिल्ली से चले गए थे। ఒక పెద్ద లెటర్ రాశాడు నాకు. एक बहुत बड़ा चिट्ठी लिखा मुझे। దాంట్లో ఏమన్నా తెలుసా? उसमें क्या लिखा पता है? అయ్యగారు నేను నక్సలైట్ ని అని రాశాడు. तो लिखा पास्टर जी मैं तो नक्सलाइट था, నక్సలైట్ నయ్య గారు नक्सलाइट था కానీ మీ करके దగ్గరికి వచ్చి आपके पास నేను आके మారు మనసు मैं పొందాను. बदल गया हूँ। నేను మారు మనసు పొందాను. నేను బాధ మలిపి ఎంతో మంది రాయాను. పాస్టర్లను చూశాను, मैं बहुत से पास्टरों ఎన్నో को देखा, సంఘాలను చూశాను అయ్య గారు, बहुत कलिसियों को కానీ देखा, మీలాంటి పాస్టర్ గారు నేను చూడలేదు. आपके जैसा चरवाहा को मैंने नहीं देखा। बोला ప్రియులారా, प्रियो ఎందుకో తెలుసా? क्यों पता है? ప్రార్థన, प्रार्थना, మంచి మంచి కాపరి, अच्छा चरवाहा, మంచి విత్తనాలు ఇచ్చే కాపరి. अच्छी बीज बोने वाला चरवाहा, రోజు రోజుకి మనం దేవుని యొక్క మాటలు నేర్చుకుంటున్నాం. दिन पे दिन प्रभु की बातों को అందుకని सीख रहे। కాపరి మాటలు వింటే तो బాగుపడతారు. चरवाहा का बात मानने से बच అందుకే जाओगे, కాపరిని అనుసరిస్తే బాగుపడతారు. तो चरवाहा का अनुकरण करने से बच जाओगे। అందుకే చూడండి ఇక్కడ इसलिए देखिए यहाँ पे యేసు తనకు తానే విత్తనాలు చల్లేవాడిగా పోల్చుకుంటున్నాడు. यीशु मसीह अपने आप को बीज बोने वाले की जैसे बता रहे हैं। మంచి విత్తనం ఇచ్చేవాడు మనుష్య కుమారుడు అనే వాక్యం రాయబడి ఉంది. अच्छी बीज बोने वाला मनुष्य का पुत्र है करके वचन लिखा हुआ కానీ है, చల్లే విత్తనాలు ఏంటో తెలుసా? मगर वो बोने वाला बीज क्या ఆయన है पता చల్లే है? విత్తనాలు దేవుడు ఎల్లడపరిచిన సత్యాలే. तो परमेश्वर जो बताया सच्ची बातें उन्हीं को बोता है, తనంతట తాను ఏం చెప్పలేదు. अपनी ओर से वो कुछ नहीं बता యోహాను रहे। సువార్త 8వ అధ్యాయంలో చూస్తే वरना सुसमाचार 8वें अध्याय में తర్వాత देखेंगे तो చదువుకోండి, बाद में पढ़ నా लीजिए, ఎంతటికి నేను ఏమీ చెప్పలేదు, मैं अपनी ओर से मैंने कुछ भी नहीं నా बताया, తండ్రి ఏం చెప్తున్నాడు అదే చెప్తున్నాను, मेरे पिता ने मुझे जो सिखाया मैं నా वही తండ్రి बताता हूँ, చెప్పమన్న మాటలే నేను చెప్తున్నాను. मेरे पिता बोलने के लिए जो कहा वही बातें मैं बताता हूँ। ప్రియులారా, प्रियो జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिएगा, ఆయన చల్లే విత్తనాలు దేవుడు వెల్లడి చేసిన సత్యాలే. तो परमेश्वर वो यीशु मसीह बोने वाला बीज परमेश्वर ओर से प्रकट हुए विषय है, తనంతట తాను ఏమీ మాట్లాడలేదు. अपने ओर से उन्होंने कुछ भी नहीं बोला। నేను చెప్తాను, मैं कहता हूँ నేను దేవుళ్ళకి వచ్చిన దగ్గర मैं నుంచి प्रभु में जब से आया हूँ, ఎవరేమైనా అడిగినా, कोई कुछ बोले, ఏదైనా ఆలోచించినా, कोई सोच भी ले, ఏదైనా చేయాలన్నా कोई करना चाहे దేవుడు ఏం చెప్పాడు? तो प्रभु ने क्या कहा? చేయమన్నాడు, చేయమన్నాడు. करने को बोल रहा है कि मना करता అనుమతి है? ఉందా లేదా? इजाजत है कि नहीं? నేను అడిగేవాడిని. मैं पूछता था। బైబిల్లో వాక్యం ఉంది. మనకి. बाइबल के वचन है ఈ हमारे బైబిల్ लिए। అంతా ఆయన చిత్తమే, ये बाइबल सारा उनका इच्छा है, ఆయన మనస్సు. उनका मन है, దీంట్లో ఉంది భేదాలు ఉన్నాయి. इसके अंदर उसका भेद भी है। ఎవరు తప్పు చేసిన వాళ్ళని ఖండించాడు, वो जिन्होंने गलत किया उनको डांटा भी है, ఎవరు మంచి చేసిన వాళ్ళు శబాష్ అన్నాడు. जिन्होंने अच्छा किया उनको शाबाशी दी है, శబాష్ అన్నాడు. शाबाशी दी है। చెడ్డ చేసిన వాళ్ళని దుష్టుడా అన్నాడు. जो बुरा किया उनको दुष्ट कहा गया దుష్టుడా है, అన్నాడు. दुष्ट कहा था उनको। ఇలా జాగ్రత్తగా గమనించాలి. प्रिय ध्यान से सुनिए, మనం నేర్చుకోవాలి. हम सीखना है। క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? मसीह का मतलब क्या है? శిష్యుడు, हम चेले हैं, నేర్చుకునేవాడు. सीखने वाले हैं। నేర్చుకోవటానికి మనం ఎగిరిపడాలి, सीखने के लिए हमें तत्पर रहना चाहिए, ఎగిరిపడాలి. तत्पर रहना चाहिए। పిల్లలు గాలిపటం కడతారు. तो बच्चे जो हो पतंग बनाते ఆ हैं, గాలిపటం ఏ ఉద్దేశంతో వాళ్ళు తయారు చేస్తారు తెలుసా? पतंग किस उद्देश्य से वो बनाते हैं पता है? ఎగరాలి, उड़ने के उद्देश्य से। గగనంలోకి వెళ్ళిపోవాలి. तो गगन में उड़ना చిన్నప్పుడు है। బాగా మేము గాలిపటాలు నేను చేసేవాడిని. बचपन में हम बहुत सारे पतंगे बनाते थे, దానికి సూత్రం అంటారు తెలుసా మీకు? उसके लिए कुछ सूत्र करके ఇక్కడ होता ఎవరైనా है। గాలిపటాలు తయారు చేసిన వాళ్ళు ఉన్నారా? किसने यहाँ पे पतंग को बनाने वाला है, जानने చిన్న वाला? పిల్లలు ఉన్నారా? तो पतंग को बनाने దానికి वाले సూత్రం అంటారు. उसके लिए एक सूत्र बोलते ఆ हैं। సూత్రం కనుక సరి లేకపోతే अगर वो सही नहीं हो तो ఆ గాలిపటం పైకి వెళ్ళదు. वो नहीं उड़ेगी, కింద తోక ఉంటది, तो पीछे पूंछ भी होगी, उसको తోక ఉంటది. पूंछ भी होगी। కొన్నిసార్లు తోక కూడా లేకుండా చేసే
చేసేవాళ్ళం बार बिना पूछ के भी बनाते కానీ थे, సూత్రం బాగుండాలి लेकिन उसका सूत्र जो है वो सही మనలో होनी चाहिए। వాక్యం ఉండాలి इसी प्रकार हमारे अंदर वचन మనలో होनी चाहिए, వాక్యం ఉండాలి हमारे अंदर वचन होनी चाहिए। ఆహారం ఉంటే ఎలా బాగా ఎదుగుతాము वचन खाना होने से कैसे हम शरीर हस्तपुष्ट होती है, ఎదుగుతాము हस्तपुष्ट నీరు होती है। తాగితే ఎట్లా మంచి ఆరోగ్యంగా ఉంటాడు पानी पीने से कैसे इंसान तंदुरुस्त रहता है। పరిశుద్ధాత్మను తాగమన్నాడు पवित्र आत्मा के बारे में पी लो कहा गया, పరిశుద్ధాత్మను తాగమన్నాడు पवित्र आत्मा को पी लो बोला, ఇదిగో నేను ఇచ్చే ఈ యొక్క జీవాహారాన్ని తినమన్నాడు मैं देने वाला जीवन की रोटी खा लो बोला। తాగాలి తినాలి खाना है और पीना है, నడవాలి चलना है, ఎక్సర్సైజ్ అంటాం उसी को हम एक्सरसाइज बोलते हैं। ఎక్సర్సైజ్ అంటాం एक्सरसाइज కానీ బైబిల్లో నీతి అభ్యాసం అని बाइबल రాస్తుంది में धार्मिकता का अभ्यास बोला गया ఏదో है। బైబిల్ చదివి కూర్చోవటము ప్రార్థన చేసుకొని కూర్చోవటం కాదు నీతి ఎక్సర్సైజ్ చేయాలి तो बाइबल पढ़ा और या तो प्रार्थना करा बैठ के, ऐसा नहीं, धार्मिकता का अभ्यास होनी ఒక चाहिए। డాక్టర్ తెలుసా ప్రాక్టికల్ పంపిస్తారు डॉक्टर को बारे में जानते हो, वो प्रैक्टिकल के लिए भेजते हैं। ఒక లాయరు తన పెద్ద అద్దం ముందు నుంచుని ఎట్లా వాదించాలో అది యాక్టింగ్ చేసుకుని ఆయన ప్రాక్టీస్ అవుతా ఉంటాడు तो लायर भी आईना के सामने खड़ा हो जाएगा, अपना प्रैक्टिस करेगा कैसे वाद विवाद करना है। పరలోకానికి వెళ్ళి మనం కూడా నీతి అభ్యాసం చేసుకుంటూ ఉండాలి राज्य में जाने वाला हम भी धार्मिकता का अभ्यास అందుకే करने అన్నాడు के लिए, నిద్రమత్తులుగా ఉండబోకండి इसलिए सोते मत रहना ఐహిక విచారాలతోటి ధనమోహంతో నిద్రమత్తులుగా ఉండబోకండి और धन की धोखा से, अहि के विचार से मत रहना बोला। సాంప్రదాయాలతోటి లోకంతో కలిసి తిరగబాకండి संसार के आचार व्यवहार से, संसार से मिलकर मत అంటే रहना, వాళ్ళ నుంచి బయటికి రండి उनमें से बाहर आओ कहता है प्रियों। प्रियो। అందుకే లోకాసు వార్త 8:11 వచనంలో చూస్తే लूका सुसमाचार 8:11 वचन में देखेंगे तो విత్తనము దేవుని వాక్యం అని రాయబడి ఉంది बीज जो है परमेश्वर का वचन है करके ఏమని రాయబడి ఉంది क्या करके लिखा है, విత్తనము దేవుని వాక్యం అని రాయబడి ఉంది बीज जो परमेश्वर का वचन है। అందుకే శిష్యుడు పేతురు గారు 1వ పత్రికలో చక్కగా రాయబడి ఉంది इसलिए पत्रस, पहला पत्रस में अच्छी तरह लिखा गया 1వ है। అధ్యాయం 22-23 వచనం చూస్తే पहला अध्याय 22 और 23 वचन को देखेगा మీరు तो క్షీబీజము నుండి పుట్టిన వారు కాదు శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు కింద రాయబడి ఉంది అది 21 और 22। 22-23 अतः जबकि तुम में भाईचारे की निष्पक्षता प्रीति, కొంచెం కలిసి ఉంది అక్కడ क्योंकि नाशवान 23 वचन हाँ, देखेंगे हाँ। क्योंकि तुमने हाँ। नाशवान नहीं परंतु अविनाशी बीज से हम्म। परमेश्वर की जीवित और सदा ठहरने वाले वचन के द्वारा हाँ। नया जन्म पाए हैं। మన శరీర జన్మ అనేది అది ఏమైపోవాలి ఖతం అయిపోవాలి शरीर अनुसार का जन्म जो है खत्म हो जानी है, ఖతం అయిపోయి खत्म हो जानी है, ఆత్మలో జన్మించాలి आत्मा में पैदा होना है, ఆత్మలో జన్మించాలి आत्मा में पैदा होना అందుకే है। యేసయ్య అన్నాడు इसलिए यीशु मसीह ने ఒక कहा, యాజకుడి దగ్గరికి వచ్చి అన్నాడు एक याजक के पास నువ్వు आके कहता కొత్తగా है, జన్మించు तुम नया सिरे से जन्म నువ్వు लो। కొత్తగా జన్మించకపోతే పరలోకానికి వెళ్ళవు तुम अगर नया सिरे से नहीं जन्मेगा तो स्वर्ग में नहीं जा सकते। మన పిల్లవాడు పుట్టినప్పుడు जब बच्चे पैदा हो जाता है, పిల్లవాడికి ఫస్ట్ ఆహారం ఏం చెప్పండి बच्चे का पहले का भोजन क्या है? పాలు दूध, తల్లి పాలు माँ का दूध, ఆహారం అదే वही उसके लिए भोजन है। మెల్లమెల్లగా धीरे धीरे కొంచెం అన్నం కలిపి పెడతాం तो थोड़ा उसको खाना मिला के देते हैं, మెల్లమెల్లగా పెడతాం धीरे धीरे खिलाते हैं। రక్షణలో పుట్టిన మనము उद्धार में पैदा हुए हम వాక్యము वचन, వాక్యం అనే పాలు वचन रूपी दूध, వాక్యమైన ఆహారము वचन रूपी भोजन, మెల్లమెల్లగా ఎదుగుతూ ఉండాలి अब धीरे धीरे बढ़ते रहना चाहिए। మనం తిరిగి జన్మించాలి हम दोबारा जन्म అంటే लेना మన है, మాటలు మారిపోవాలి यानी कि हमारे बातें बदल जानी మన है, ఆలోచనలు మారాలి हमारा सोच बदलनी మన है, చూపు మారాలి हमारा देखना बदलना ఏది है। వింటున్నాం क्या सुन रहे అందుకని हैं? మీరు గ్రహించారా इसलिए कहता है क्या ने तुमने मेरे समझ लिया? ग्रहिंचारा। तुम समझी करके पूछता है प्रभु। ఎదగాలి ప్రియులారా हमें बढ़ना है प्रिय, ఎదగాలి बढ़ना है। నీ బిడ్డలు ఎదగకపోతే నీ ఎంత బాధ अगर आपके बच्चे शारीरिक तौर पर नहीं बढ़ेगा तो कितना दुखित నా होते हैं। దగ్గరికి ఎంతో మంది వస్తారు मेरे पास बहुत से लोग आते हैं, అయ్యా తింటున్నాడు కానీ ఎదగట్లా ये खाते तो है मगर बढ़ रहे नहीं है, ఎదగటం లేదయ్యా बढ़ते नहीं है। ప్రార్థన చేయ్యా प्रार्थना कीजिए, ప్రార్థన చేయ్యా प्रार्थना कीजिए, ప్రార్థన చేయించుకుంటారు प्रार्थना करवाते हैं, ప్రార్థన చేయించుకుంటారు प्रार्थना करवाते हैं। నేను ఒక ఈ కరోనా తర్వాత 2 సంవత్సరాలు ఒక ఇంటికి వెళ్ళాను तो 2 साल पहले एक गांव गया था, ముందు వాడు చర్చికి వచ్చేవాడు वो पहले चर्च में आते थे, వాళ్ళ అమ్మ అనేది उनकी माँ बोलती थी ఎదగట్లేదయ్యా ప్రార్థన చేయి ये बढ़ता नहीं है, प्रार्थना कीजिए నేను इनके लिए। వెళ్తే అంది बाद में जब "అంకుల్, गया నేను तो బాగా ఎదిగాను అంది अंकल मैं बड़ी लंबी हो गई ఈ 2 करके, సంవత్సరాల్లో బాగా ఎదిగాను 2 అంకుల్ साल में मैं 2 लंबी हो गई। మీరు ప్రార్థన చేశారు కదా आपने प्रार्थना किए నేను हैं, బాగా ఎదిగాను मैं लंबी చూసి हो నేను गई। ఆశ్చర్యపోయాను मैं देख के आश्चर्यचकित చూసి ఆశ్చర్యపోయాను आश्चर्यचकित हो కాబట్టి ప్రియులారా गई। इसलिए प्रियो, అందుకే అంటాడు इसलिए कहता है తెలుగులో तेलुगु ఎక్కడ में, వేసిన గొంగలు అక్కడే ఉండకూడదు जहाँ पे डाला हुआ पेड़
नजर वैसे नहीं होनी కనీసం चाहिए। ఈ కరోనా కాలంలో ఈ 2 సంవత్సరాలు ఎంతగా ఎదిగేవో నీకు నువ్వు పరీక్షించుకో. कम से कम ये कोरोना की ये 2 साल में कितना बड़ा तुम्हारे विश्वास का जिंदगी अपना అందుకే आपको तुलना ప్రియులారా, करो। इसलिए प्रियो, ఎందరైతే ఆయన అంగీకరించిన కుమారులే. जितनों ने उस पर इसको अंगीकार किए हैं, सब कुछ सब చాలా उनके మంది बच्चे దేవుడా हैं। దేవుడా దేవుడా అంటారు. बहुत से लोग प्रभु प्रभु बोलते हैं, దేవుడే అంటారు కానీ దేవుడి చిన్న మాట నమ్మరు. प्रभु बोलते हैं, प्रभु की बात मानते नहीं है। ఒకసారి एक बार ఒక ఇంటికి వెళ్ళి एक घर गए, ఏ మీ నాన్నగారు ఉన్నారని అడిగారంట. हम पूछा आपका पिताजी है? ఎందుకు అంకుల్ అన్నాను. क्यों? अंकल जी बोला, అయ్యా మీ నాన్నగారికి నేను కొంత నా పొలం తాకట్టు పెట్టి కొంత నోటు రాశాను, మీ నాన్నగారిని పిలువ అన్నాడంట. मैं अपने खेत को आपके पास गिरवी रख के एक नोट लिखा था, आपका पिताजी को बुलाओ। అంకుల్ ఇప్పుడు మా నాన్నగారు కాదు, పెత్తనం అంతా నాది అంకుల్ అన్నాడు. उसने बोला अभी मेरे पिताजी का नहीं है, सब कुछ मेरा ही है ఎవరు जिम्मेदारी। అన్నమాట? किसने बोला? కుమారుడు. बेटे ने बोला। కుమారుడు అన్నాడు, बेटे ने बोला పెత్తనం మా నాన్నగారిది కాదు, जो जिम्मेवारी मेरे पिता का ఇదిగో नहीं है, కుమారుడిది నేను, पुत्र हूँ मैं, मेरा తీసుకురా है। నోటు తీసుకురా, लेके आओ नोट लेके మా आओ, నాన్న అవసరం లేదు. मेरे पिता को कोई जरूरत नहीं है बोला। సరే వచ్చాడు, तो आ गया, అదంతా లెక్క చూసాడు. तो सारा हिसाब ఆ देखा। పోయేటప్పుడు जाते మీ वक्त తండ్రితో ఒక మాట మాట్లాడాడు. एक बात आपका पिता से बोलूंगा అయ్యా बोला। వందనాలు. नमस्कार। ఏంటి కుమారుడికి ఇచ్చేసావా? सारा ఆయన जिम्मेवारी నా पुत्र పని को दे- అయిపోయింది అయ్యా, అందుకని కుమారుడికి ఇచ్చేసా. हाँ मेरा काम खत्म हो गया, इसलिए पुत्र को दे दिया हूँ। సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుడికి ఇచ్చేసాడు అధికారం. सृष्टिकर्ता परमेश्वर ने अपने पुत्र को दे दिया अधिकार, అందుకని తండ్రిని ఏమి ఇంకార్ చేయడు, इसलिए पिता को इनकार नहीं करेगा, ఇంకార్ చేయడు. इनकार नहीं करेगा। తండ్రి హక్కు కుమారుడికి ఇచ్చాడు. पिता ने पुत्र को दे दिया सर्वम सारा యేసే. हक। सब कुछ यीशु है। ఆకాశం కింద భూమి మీద ఒకే ఒక నామం, యేసయ్య నామం. आकाश के नीचे धरती के ऊपर एक ही एक नाम ఇక है, ఏ నామాన్ని మనం తీసుకోవద్దు, और कोई नाम को हम ना ले, యేసు నామమే, यीशु का नाम, యేసు నామమే. యేసు का नाम ही। జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, ध्यान से समझे प्रियो। అందుకే యేసు ద్వారా మనం పుట్టాం, इसलिए यीशु के द्वारा हम पैदा ఆయన हुए, మాట ద్వారా పుట్టాం. की बातों के द्वारा हम पैदा 1 हुए। కొరింథీ 9:11 వచ్చిన చదువుదాం. पहला कोरिन्थी 9 अध्याय 11 वचन पढ़ेंगे। ఇదిగో మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా అని అన్నాడు. अतः जबकि हमने तुम्हारे लिए आत्मिक वस्तुएं बोई, तो क्या ये कोई बड़ी बात है कि तुम्हारी शारीरिक वस्तुओं को फसल काटे? ఇక్కడ దేవుడు బాధపడతాడు. यहाँ परमेश्वर మీకు రోజు మంచి మంచి మాటలు చెప్తున్నాడు, मैं यहाँ पे रोज आपको अच्छी अच्छी बातें తన बताता हूँ। దైవదాసుని ద్వారా చెప్తున్నాడు, प्रभु अपने दास के द्वारा बताता है, కుమారుని మాటలు ఎత్తి చూపిస్తున్నాడు. पुत्र की बातें उठा के दिखाता ఇక్కడ है। అందుకనే పౌలు గారు కొరింథీ పత్రికలో इसलिए पौलुस यहाँ पे कोरिन्थी మీ के కొరకు पत्र, మేము ఆత్మ సంబంధం ఇచ్చాం కదా, आपके लिए हमने आत्मिक वस्तुएं तो बताई, మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోస్తే అది గొప్పతనమా? तुम्हारे द्वारा शरीर की वस्तुओं काटना पड़ा, तो क्या ये बड़ी बात అది है? గొప్పతనమా? ये कोई बड़ी बात है? ప్రభువులో ఎదగటం గొప్పతనం. प्रभु में बढ़ना बड़ी बात కాబట్టి है। ప్రియులారా, इसलिए प्रियो, చాలా మంది बहुत सी लोग ఆత్మ సంబంధమైన గుడ్డితనము అజ్ఞానం వల్ల ఇలాంటి మరి మాటల్ని నిర్లక్ష్యం చేస్తారు. आत्मिक संबंधी अंधापन से, अज्ञान से आत्मिक बातों को तुच्छ అలాంటి जानते వారు हैं। దేవుని యొక్క సత్యాన్ని పట్టించుకోరు, ऐसे लोग परमेश्वर के सच्चाई को समझते नहीं है, పట్టించుకోరు. समझते नहीं है। ఎందుకని? क्यों? ఉదయములో విత్తబడిన వాక్యము దుష్టుడు చేతికెళ్ళిపోతాడు, तो हृदय में बोया गया वचन को दुष्ट लेके चला गया था, దుష్టుడు చేతికెళ్ళిపోతాడు. दुष्ट लेके गया था, అంటే సాతానుడు यानी कि सातान మనుషుల్లో హృదయాల్లో దేవుని యొక్క వాక్కు ఉంటే దాన్ని నాశనం చేయాలని చూస్తా ఉంటాడు. मनुष्य के हृदय में परमेश्वर का वचन रहती है, तो शैतान सोचता है कि हमेशा వాడు తాపత్రయం పడతా ఉంటాడు. वो बहुत यत्न करता रहता మీ है। ఇంటికాడ ఒక మొక్క వేసారు అనుకోండి, आप अपने घर के पास एक बीज ఒక बोया, విత్తనం వేసారు एक అనుకోండి, बीज बोया है, ఏం చేస్తారు? क्या करते हो? చుట్టూరు కడతారు, चारों तरफ उसको बाड़ा बांधते हो, చుట్టూరు కడతారు. बाड़ा बांधते हो। ఎందుకు? क्यों? మేకలు తినకుండా, कोई बकरी ना खाए, పశువులు ना తినకుండా, पशु ना खाए, ఎవరు పిల్లలు వచ్చి कोई కోసుకోకుండా, बच्चे ना उखाड़े, ఎవరు తొక్కకుండా. ना कोई किसी के पैर के नीचे आए। అదే విధంగా इसी ప్రియులారా, प्रकार प्रियो, ఈ విధంగానే इसी प्रकार మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడు ఉన్నాడు, ध्यान से रहना कि दुष्ट है करके। దుష్టుడు కొంతమందిని వాడి ప్లాన్ లో పెంచుకుంటున్నాడు. कुछ लोगों को अपनी योजना में बढ़ाते जा रहे दुष्ट। దేవుడు తన కోసం ఒక రాజ్యం కోసం ఎత్తుతుంటే परमेश्वर तो अपने राज्य के लिए लोगों को बढ़ा रहे हैं, దుష్టుడేమో తన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. दुष्ट तो अपने राज्य की स्थापना में लगे हुए అందుకే हैं। భక్తులు రాశారు, इसलिए भक्त लोग ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడు, शैतान किसको फाड़ डालू करके देख रहे ఎవరిని हैं, మింగుదునా. किसको निकलूं। చూడండి పిల్లారా, इसलिए प्रियो, ఏసావు అన్నలో యేషవ్ के भाई రక్త సంబంధులే खून के रिश्ते हैं। ఏమన్నా తెలుసా? क्या बोला पता है? అడుగో కళ్ళగనుడు వస్తున్నాడు, सपने देखने वाला आ रहा है, కళ్ళగనుడు వస్తున్నాడు. सपने देखने वाला आ వీడి रहा కళలు ఏమైతే చూద్దాం, है। इसका सपने क्या हो जाएंगे? వీడి కళలు देखेंगे। ఏమైతే చూద్దాం. क्या होंगे इसके सपने देखेंगे। సైతానుడు వాళ్ళ ఉండి మాట్లాడుతున్నాడు, शैतान उनके अंदर रह के बात करता వాళ్ళ है, ఉండి उनके మాట్లాడుతున్నాడు. अंदर रह के बात करता है। చూడండి, देखिए, గుంటలో వేసేసారు, उनको ले जाके गड्ढे में डाल दिया, గుంటలో गड्ढे వేసేసారు. में डाल दिया। గుంటలో వేసిన వాడు ఏం చేశారు? गड्ढे में डालने के बाद क्या हुआ? అమ్మేశారు, उनको बेच दिया, అమ్మేశారు. बेच दिया उनको। ఏమన్నా తెలుసా? क्या कहा? కలలకనే వాడి పీడ వదిలిపోయింది. तो सपने देखने वाला का
खत्म हो गया करके సైతాన్ बोला। అనుకుంటాడు शैतान ने सोचा వాకి విను నీ ఎందుకు తేలుతాను तुम वचन तो सुनते रहो मगर तुम्हारा ఈ मैं देख లైవ్ लूंगा। అయిపోగా నీ పని తేలుతా लाइव खत्म होते ही तुम्हें देख लूंगा ఈ बोलेगा। లైవ్ అయిపోయి ఆమెనని ఈ కథం అయిపోతే బయటికి రా నీ ఎందుకు తేలుతాను लाइव सुनो वचन सुनो बाहर आ जाओ मैं देखूंगा तुझे। ఎవరో ఒకరు నీకు పంపిస్తా किसी न किसी को तुम्हारे सामने खड़ा ఆ करूंगा। వచ్చే వాళ్ళని మనం గమనించాలి तो कौन आ रहे हैं उनको हम पहचानना వాడు है। దేవుని సంబంధులా సైతాను वो సంబంధం परमेश्वर से संबंधी है या शैतान से సైతాను संबंधी है। యుక్తి మనం ఎరగని వారం కాదన్నాడు और शैतान की युक्ति से हम अनजान नहीं है पौलुस बोलता है। ఈ దుర్మార్గుడు అంటే ఎవడో తెలుసా ये दुष्ट कौन है पता ఎవరి है? దుర్మార్గుడు कौन है दुष्ट? సాతాను ये शैतान। సాతాను శైతాను. మనుషుల హృదయాల్లో దేవుని యొక్క వాక్కు ఉంటే దాన్ని నాశనం చేసేసి వాళ్ళ పూర్తిగా నరకానికి వెళ్ళాలని చూస్తా ఉంటాడు मनुष्य के हृदय का वचन को खत्म करके उनको नरक में ले जाने के लिए వాడి सोचता है। తాపత్రయం ఉంది వాడికి. बड़ी यत्न से रहता है వాడి वो। తాపత్రయం ఉంది बड़ी यत्न से रहता है। జాగ్రత్తగా గమనించండి ध्यान से रहिएगा। ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తొస్తుంది एक सादृश्य मुझे याद आ रहा है। టైం లేదు टाइम नहीं है రేపు చెప్తా कल बताऊंगा। చాలా బాగుంటది बहुत अच्छा लगेगा। రేపు జాగ్రత్తగా అందరు రండి చెప్తాను कल सब लोग आइए मैं अच्छी तरह बताऊंगा। మంచి ఎగ్జాంపుల్ अच्छी ఈ सादृश्य है। తాపాత్రయం పడతాడే సాతానుడు शैतान जैसा यत्न करते जा रहे हैं ఎట్టన్నా కానీ మనల్ని దేవుడి నుంచి బయట లాగాలి कैसे हो हमको प्रभु से अलग करना है। మనం పరలోకి వెళ్తాం నాకు ఇష్టం లేదు हम स्वर्ग जाना उसको पसंद नहीं है। నాకు ఇష్టం లేదు उसको पसंद ఏ దానికి नहीं है। నరకానికి తీసుకెళ్లాల్సిందే किसी भी रीति से हमें नरक में ले जाना కాబట్టి चाहता है। జాగ్రత్తగా గమనించండి इसलिए పిల్లలు ध्यान से सुनिए प्रिय। లూకాసు వార్త का सुसमाचार 8వ అధ్యాయము 8वें अध्याय 12వ వచనం చూస్తే 12वें अध्याय वचन को ఇనువారు देखेंगे। గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును शैतान आकर उनके मन में से वचन उठा ले जाता है कि कहीं ऐसा ना हो कि वे विश्वास करके उद्धार पाए। ఎవరి ప్లాన్ ఇది किसका योजना है? సైతాన్ ప్లాన్ शैतान का योजना है। కొంతమంది తప్పు చేస్తూ कुछ लोग गलत करता है। ఏమంటారు సార్ क्या कहते बोल దేవుడు చిత్తం అమ్మా తప్పు కూడా చేయటము तो प्रभु का इच्छा है ऐसा होना। దేవుడు తెలియకుండా ఏమైనా చేస్తాం మనం प्रभु से छिपके कुछ कर सकते हैं हम। ఆయన ఆత్మ మనలో ఉంది उन्हीं का आत्मा तो है हमारे अंदर। తప్పు చేస్తున్నా దేవుడు చెబుతున్నాడంట तो गलत भी कर रहे हैं तो बोलते हैं प्रभु ही करवा रहे हैं। కొంతమంది భక్తులు అన్నారు कुछ भक्तों ने ఈ कहा తప్పు చేపిస్తున్నంత దేవుడేనంట तो सारा गलतियां कराने वाला परमेश्वर ही बोलते దేవుడేనంట हैं। చేపిస్తుంది प्रभु ही करवा रहे దీనికి ఏం बोलते పేరు हैं। పెట్టి తెలుసా उसके लिए क्या नाम देते पता है? లీల लीला बोलते हैं। ఏం పెట్టారు क्या नाम देते हैं? దేవుని లీల और भगवान का लीला बोलते ఈ हैं। పేరు పెట్టారు ये नाम रखा అబ్బా है। ఏమి లీలలు నాయన తండ్రి అయ్యా దేవుడా ఏమి లీలలయ్యా నీ లీలలు भगवान क्या लीला है तेरी बोलते हैं। ఎవరంటారు ఈ మాటలు कैसे बोलते हैं? इस बात से। సైతానుడు शैतान के సైతాన్ మాటలు शैतान గమనించాలి की बातों को परखो। జాగ్రత్తగా గమనించండి ध्यान से परखो। వాడు ప్లాన్ చేస్తున్నాడు योजना बनाता వాడు है। బాగా పడుచువాడంట वो जवान है। వాడు అందగాడంట वो सुंदर है। వాడు సంగీత విద్వాంసుడు संगीत विद्वांस है। అర్థమవుతుందా మీకు समझ में आ रहे? వాడు ఒకప్పుడు కెరూబు एक समय करूब था। వాడు ఒక కరీబు एक समय करूब దేవుని था। సన్నిధిలో ఉండేవాడు समुद्र रहने वाला था। ఇప్పుడు ఎక్కడున్నాడు अभी कहाँ है वो? ఎక్కడున్నాడు कहाँ है वो? వాడిని దిగదొక్కేశాడు तो प्रभु ने उसको ఎందుకంటే హృదయంలో వచ్చే कुचल दिया। ఆలోచనలు మంచి కాదు क्योंकि उसके हृदय से आने वाला विचार अच्छा नहीं था। అందుకని इसलिए వారు వినువారే గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును जो सुना तब शैतान आकर उनके मन में से वचन उठा ले जाता है ताकि ऐसा ना हो कि विश्वास करके उद्धार पाए। మనం ఎలా ఉండాలి తెలుసా हमें कैसा रहने पता ఎలా है? ప్రార్థన తెలుసా कैसा प्रार्थना करना चाहिए? కీర్తనకారుడు 119:11 भजनकार 119:11 में నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను ప్రభువా मैं अपने हृदय में तेरे वचन को थामे रहा हूं। బంగారం ఎట్లా దాచుకుంటామండి మనం सोनों को कैसे छुपा के रखते हैं हम? మీరు క్రిస్మస్ పప్పులు అనుకున్నారా क्रिसमस में आपने पकवान बनाए हैं, దాచుకున్నారా छुपा के रखे हैं। పక్కలు వచ్చి పిల్లలు వచ్చి తింటే దాచుకోవాలా तो कुत्ते आके बिल्ली आके खाएंगे करके छुपा के रखे थे ना। చెప్పండి बताइए పప్పులు దాచుకోలేదు तो पकवान बचा के रखे कि नहीं? కొత్త బట్టలు కొనుక్కున్నారా नए नए कपड़े खरीद लेने हैं, దాచుకున్నారా छुपा के रखे हैं। ఏమన్నా చెంపట్ల బంపట్ల కొడతాయేమన్నా ये तो दिमाग खाटेगा करके। బంగారం కంటే ఎండి కంటే రత్నాల కంటే ముత్యాల కంటే బట్టల కంటే విలువైంది దేవుని వాక్యం ప్రియులారా सोना चांदी बहुमूल्य मोतियों से बढ़कर कीमती నా है प्रभु का హృదయములో वचन। నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను मैंने तेरे वचन को अपने हृदय में रख छोड़ा हूँ। కీర్తనకారుడు 119:139 వచనం भजनकार 119 139 वचन। నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు जो मेरी बेरी है मैं तेरे वचनों को भूल ఏం जाएंगे। చేస్తారంట क्या करते हैं? విరోధులు कौन है
वेरी వింటారు గాని सुनते तो हैं, వినటానికి వింటారు గాని सुनने को सुनते तो నమ్మి हैं, రక్షణ పొందరాళ్ళు. भरोसा करते नहीं है ना అంటే उद्धार దేవుని पाते, వాక్యం వాళ్ళలో ఉండదు, यानी कि परमेश्वर का वचन उनमें వాళ్ళ नहीं रहता, ఆలోచనలో ఉండదు, उनके सोच में नहीं వాళ్ళ रहता, చూపులో ఉండదు. उनके नजरिए में नहीं रहता। చూపులు కూడా చెడ్డ చూపులు చూడకూడదు. तो नजर भी बुरी नजर नहीं होनी चाहिए, చూపులు చూడకూడదు. बुरी नजर नहीं होनी चाहिए। ఈ చూపుల్లో గనక వెంటనే చూసి గనక నువ్వు మోహపు చూపు చూస్తే అప్పుడు వెంటనే నువ్వు హృదయంలో పాపం చేసేవంట. अगर तुम्हारे नजरियों में ही ऐसा मोह का भरे जो नजर है तो तुरंत ही तुमने वे विचार किया करके वचन बताता है। ఆయన ఒక నాతో పాటు పిలిచేత అన్నాడు, मेरे साथ नौकरी करने वाले ने कहा పూజా పాఠ చేస్తా ఉంటాడు. 24 घंटा पूजा पाठ में लगा रहता है। అందమైన అమ్మాయిని చూసాడు అనుకో, कोई खूबसूरत औरत को देखा तो ఏమంటాడు తెలుసా? क्या बोलते पता है? కొడుకా నా ధర్మం భ్రష్టమైపోయింది కొడుకా అంటాడు. बेटा मेरा धर्म भ्रष्ट हो गया बोलता है। ఎందుకు అంకులు అంటే मैं बोलता हूँ అటు क्यों? చూడు అంటాడు. उधर देखो उस औरत की ఏమన్నా ओर। అంకులు మంచి బాగానే ఉందిగా, मैंने कहा देख के अच्छी तो है, అర్థం కావట్లా? आपको समझ नहीं आ रहे। ఏముంది అంకులు? मैंने कहा ठीक तो है, చూడు అమ్మాయినే, उसको देखो उस औरत को। చూస్తున్నాను బాగానే ఉంది. हाँ तो देख रहा हूँ अच्छी है, ఏమనిపిస్తుంది నీకు? आपको कुछ लग रहा है? నాకేమనిపిస్తుందంటే मुझे क्या लगता है ప్రభువా ఆ చెల్లిని అంత అందంగా తయారు उस చేశావు. बहन को आपने कितनी खूबसूरत बनाया है। తెరికి క్యా బోల్రా ఏమంటాడు? ఏమంటున్నాడు? ఆ చెల్లెల్ని ఎంత అందంగా, ఆ అక్కని ఎంత అందంగా నువ్వు తయారు చేసేవా, నీకు వందనాలు నాయనంటే ఏంది రావు అట్టనాల మనం. तो बोलता है उस बहन को प्रभु आपने कितना सुंदर बनाया, आपको धन्यवाद बोलने से क्या ऐसा बोलना होगा करके वो अचंभा हो रहे। చంకులు తప్పు లేదు, मैंने कहा अंकल देख सकते हैं, गलत नहीं है, చూస్తానికి आंख तो है दिखता है, కానీ చూసిన తర్వాత పాపం చేయటానికి కాదు. तो देखने के बाद गलत सोचने के लिए नहीं అందుకని है। ఒక స్త్రీ ఒక పురుషుడు చూసినా, इसलिए एक स्त्री एक पुरुष को ఒక देखे, పురుషుడు స్త్రీని एक చూసినా पुरुष स्त्री को देखे మోహపు చూపులు చూడకూడదు. बुरी नजर से नहीं देखने चाहिए। క్రైస్తవ్యం అదే, मसीह का तत्व यही है, క్రైస్తవ్యం అదే. मसीहत्व यही है। అందుకనే ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్త గమనించండి. ध्यान से देखिए, ఇర్మియా यिर्मयाह की पुस्तक 5:14 5:14 నా వాక్యములు వారిని కాల్చునట్లు అని రాసింది. అక్కడ मेरे वचन उनको जला सके, కాల్చాలి ప్రియులారా. जलाना है ప్రతి प्रियो, కార్యాన్ని, చెడ్డ కార్యాన్ని కాల్చేసేయాలి. हर एक बुरे कामों को जला देना है। క్యాండిడేట్ అయిపోవాలి. हमें एक अच्छे इंसान बनना है। నీ యొక్క హృదయమేనని నీ యొక్క ఛాతి మీద చేయొచ్చు చెప్పాలి. अपन अपने छाती में हाथ रख के बोलना, పరిశుద్ధుడయ్యాను, मैं पवित्र बन चुका हूँ, అయ్యాను बन चुका हूँ। అనబాకండి. ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరు? तो ये नहीं बोलना इस संसार में कौन है పరిశుద్ధులు पवित्र, ఎవరు లేరు. पवित्र कोई नहीं కానీ है, పరిశుద్ధులు అవ్వాలి. लेकिन पवित्र बनते ही అది जाना దేవుని है। చిత్తము. ये प्रभु का इच्छा है, బయట చెప్పాలి, छाती पे हाथ रख के ఈ बोलना రోజు है, నేను పరిశుద్ధంగా ఉన్నాను. आज तक मैं पवित्र ఎందుకో हूँ। తెలుసా? क्यों पता ఈ है? రోజు ఇప్పుడే యేసయ్య వస్తే, अगर अभी यीशु मसीह आएंगे तो, ఇప్పుడే యేసయ్య వస్తే अरे अभी ही यीशु मसीह आता तो పాపులు ఎత్తబడరు, पापी नहीं उठाए जाएंगे, ఫ్లెష్ శరీరాలు ఎత్తబడరు, शरीर के अनुसार के लोग नहीं ఈ उठाए లోక जाएंगे, మాయామోహులు ఎత్తబడరు. संसार के धोखा में रहने वाले नहीं उठाए जाएंगे। పరిశుద్ధులు जो ढंग से पवित्र है, ఇంత కూడా పాపం ఉండకూడదు. इतना रत्ती भर का भी पाप नहीं ఇంత होनी కూడా चाहिए, పాపం ఉండకూడదు. रत्ती भर అసలు भी पाप కనపడకూడదు దేవుడు. पाप दिखना नहीं అందుకే चाहिए। అంటున్నాడు, इसलिए कहता है పరిశుద్ధుని కాదు మీరు పరిశుద్ధులుగా ఉండండి. मैं पवित्र हूँ इसलिए तुम भी पवित्र बने रहो, నీ వాక్యము కాల్చాలన్నాడు. तेरे वचन मुझे जलाना है बोलता है। చూడండి 158 119 కీర్తన 158 రాస్తాడు. 119 भजन संहिता 155 में लिखता है, 58 158 58 में लिखता है, 119 నీవు 58 ఇచ్చిన में, మాటలు వారు లక్ష్య పెట్టరు. तेरे वचन के वे नहीं मानते हैं। భక్తులు ప్రార్థన చేస్తున్నారు, भक्त लोग प्रार्थना कर అయ్యా వాళ్ళు లక్ష్య పెట్టరయ్యా, वो मानते नहीं है, ఏ కాల్చయ్య నీ వాక్యం ద్వారా. उनको ओंठों को जलाओ आपके वचन के द्वारा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఈ రోజు యేసు ప్రభుల వారు అంటాడు, आज यीशु मसीह कहता है, ఆ ఉపమానాలు చెప్పి दृष्टांतों को बताते हुए ఇదిగో మీకు అర్థమైందా, आपको समझ में आ మీకు गया, అర్థమైందా? क्या आप समझे? అవును ప్రభు हाँ అర్థమవుతుంది, प्रभु हमें समझ गए प्रभु जी, అర్థమవుతుంది. हम समझ गए प्रभु। అందుకనే इसलिए ఒకవేళ వాక్యం రాసుకుంటున్నారేమో, वचन आप लिख रहे होंगे, ఒకవేళ వాక్యం వింటున్నారేమో, सुन रहे होंगे, మీరు ప్రార్థన చేసేటప్పుడు अगर प्रार्थना करते वक्त आप మోకాళ్ళ మీదకి వచ్చి घुटना में आकर అయ్యా దైవదోసన ఇచ్చిన మాటలు, प्रभु के दास के द्वारा बोलने वाली बातें, నేను చెడ్డ ఆలోచనలు చేస్తుంటే, मेरे अंदर गलत सोच है तो చెడ్డ కార్యం प्रभु, చేస్తుంటే बुरे सोच है तो వాటిని प्रभु కాల్ చేస్తున్నాను. मुझे उनको जला दे, నువ్వే కాల్చు, आप ही जला दो, నువ్వే ముప్పు పెట్టు, आप ही आग लगा दो, मैं बुरे नहीं विषयों पटके। को, बुरे विषयों को आग लगा खाते दो, से। खत्म कर दो, కాల్ చేసేయాలి, जला दो उनको, డిస్పోజ్ చేసేసేయ్. उनको डिस्पोजल कर दो। పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి వస్తే, अगर प्रभु आज की रात ही आएंगे तो పరిశుద్ధాత్మ మనం తయారు చేస్తున్నాం. प्रभु का आत्मा ఈ हमको రాత్రి तैयार యేసు ప్రభు करता వస్తే, है। आज रात को यीशु ఇప్పుడే मसीह, ప్రభు వస్తే, अभी यीशु मसीह आता ఇప్పుడే तो, వస్తే अभी आते तो ఎత్తబడదాం, हम उठा लिए जाएंगे, ఎత్తబడదాం. उठा लिए जाएंगे, లోకంలో ఉంటాం, పరలోక వాసులు. हम स्वर्ग में रहेंगे, हम स्वर्ग के वारिस हैं। రండి చిన్న ప్రార్థన, आइए छोटा सा प्रार्थना ताला बंद करेंगे, से। सर झुकाएंगे, చిన్న ప్రార్థన. छोटी सी రండి. प्रार्थना।
धन्यवाद प्रभु जी, धन्यवाद धन्यवाद प्रभु जी। हमें स्वर्ग राज्य के लिए तैयार करने वाला परमेश्वर, आपको शुक्रगुजारी करते। हम सबका चाहत और आशा आपके प्रयास यही है प्रभु जी। इस पापी तुच्छ तुल्य मनुष्य को प्रभु जी आपके सामने रखना चाहता है आपके राज्य में प्रभु जी। उसके लिए प्रभु जी इन दिनों में हमारे लिए बातचीत करते आ रहे प्रभु, आपको धन्यवाद करते प्रभु जी। आज बीज बोने वाला मनुष्य का पुत्र है करके वो बीज है, आपका वचन है, वो वचन ही हमारे हृदय में रहना चाहिए करके आपने बातचीत किया। अगर वचन हमारे हृदय में रहता तो प्रभु जी हम बुरा काम, बुरा सोच, बुरा चाल चलन, बुरा व्यवहार हमारे द्वारा होने नहीं देते करके प्रभु वचन के द्वारा समझाया। धन्यवाद करते प्रभु जी। आज हर एक अपना हृदय में सोचे, हृदय में वचन को रख के अपने जिंदगी में होने वाला हर एक सोच समझ कार्य सभी वचन के अनुसार बना के रखने पाए प्रभु जी। शैतान ही प्रभु जी बिगाड़ देता है करके हमने सुना। शैतान को निकम्मा कर सके प्रभु जी। शैतान का काम है हमेशा हमारे हृदय से वचन को हटाना, नरक में डालना। इसलिए प्रभु जी हमारे होठों को, हमारी जिंदगी को आपसे जलाइए परमेश्वर। आपको धन्यवाद करते हुए सुनी वचन सबको हृदय में 100 गुना फलवंत होने पाए, यीशु के नाम से प्रार्थना मांगते हैं, आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా ఈ రోజు మన జయ సిస్టర్ యొక్క పుట్టినరోజు